నానపెట్టుకున్న జీడిపప్పు ఒక 9 ఉంటాయండి. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం అంట. 1 ఆనియన్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం అండి. ఫస్ట్ చూడండి, వైట్ పేస్ట్ అయితే రెడీ అయింది. ఇదంతా ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, 1 టమాటో, 2 గ్రీన్ చిల్లీ ఇదంతా పేస్ట్ చేసుకుందాం అండి. టమాటో గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా రెడీ అయింది. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి. ఒక 12 దాకా క్యాషూ తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుందాం. క్యాషూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం అండి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకునేస్తామంట. పన్నీర్ 2 వైపులా కాల్చుకుందామండి. పన్నీర్ ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే కడాయిలోకి ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అండి. బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 బిర్యానీ మగ్గు, చెక్క అండి. వన్ స్పూన్ షాజీరా, ఆనియన్ క్యాష్యూ పేస్ట్, ఆనియన్ క్యాష్యూ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం అండి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు టమాటో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుందాం అండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా, టమాటో ఆనియన్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవుతూనే కర్రీ బాగా టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందాం అండి.
నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీకు గ్రేవీ థిక్గా కావాలంటే కొద్దిగానే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. చూడండి, గ్రేవీ బాగా ఉడికింది కదా, ఆయిల్ అంతా బాగా పైన వచ్చింది. ఫ్రై చేసుకున్న పన్నీరు, అలాగే ఫ్రై చేసుకున్న క్యాష్యూ. ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి, కర్రీ బాగా అయింది కదా, ఆయిల్ కూడా బాగా వచ్చేసింది పైకి. ఇప్పుడు లాస్ట్ కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం అండి. కస్తూరి మేతి వేసుకుని ఇంకా స్టవ్ ఆపేద్దాం. చూడండి, టేస్టీ కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీ కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.